అభ్యర్థి తాండ్ర వినోద్రావుకు బీజేపీ మహిళా మోర్చా మద్దతు తెలిపింది. ఆయన గెలుపు కోసం మహిళలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చింది. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను నమ్మొద్దని, బీజేపీకి ఓటు వేసేలా అందరూ కృషి చేయాలని మహిళా మోర్చా మహిళా సభ్యులు పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖమ్మం అభ్యర్థి అయిన వినోద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించే దిశలో మహిళా మోర్చా పాత్ర కూడా ఉండాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ ముఖ్య ఉద్దేశము మన మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటి ప్రచారం డోర్ టు డోర్ మహిళల ద్వారా చేయించాలని ఒక ముఖ్య అజెండా. తర్వాత సమైక్య మహిళా గ్రూప్స్ని కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి భవిష్యత్తులో మన నరేంద్ర మోడీ గారు వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేస్తాననే హామీ ఇవ్వవలసిందిగా మాకు ఆదేశం ఏదైతే జారీ చేశారో దాన్ని ఇక్కడ వారితో చర్చించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. రానున్న ఎలక్షన్స్లో 17 పార్లమెంట్లో ఖచ్చితంగా ఖమ్మం కూడా గెలిచి ప్రధానమంత్రి గారికి గిఫ్ట్ ఇచ్చే విధంగా మహిళా మోర్చా పాత్ర దీంట్లో ముఖ్యంగా ఉండాలని, రానున్న 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఆధారంగా తీసుకొని మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో డోర్ టు డోర్ ప్రచారం బొట్టు కార్యక్రమం ప్రచారం చేసే విధంగా మేము ఇక్కడ దిశానిర్దేశం చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఎవ్రీవన్ వాంట్స్ టు చేంజ్ సంథింగ్, ఎవ్రీవన్ వాంట్స్ అ చేంజ్ ఇన్ ద పార్టీ. కమలం గుర్తుకు వేస్తాము అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంటింటి ప్రచారాలకు వెళ్ళినప్పుడు కానీ రెస్పాన్స్ చాలా బాగుంది. బీజేపీ కంపల్సరీ వస్తుంది ఖమ్మంలో అని నా నమ్మకం గట్టి.